నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య జరిగిన ఓటింగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్, శివరాజ్ సింగ్ చౌహాన్ ఓటు వేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్, జనతాదళ్ యునైటెడ్ నాయకుడు సంజయ్ ఝా, దేవెగౌడ, శివసేన నాయకుడు పి శ్రీకాంత్ షిండే, ఎన్సీపీకి చెందిన ప్రఫుల్ పటేల్, హిందుస్థానీ అవాం మోర్చాకు చెందిన జితన్ రామ్ మాంఝీ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, సమాజ్వాదీ పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్, డీఎంకే ఎంపీ దయానిధి కూడా ఉపరాష్టపతి ఎన్నికల్లో ఓటు వేసిన వారిలో ఉన్నారు. 152 ఓట్ల తేడాతో సిపి రాధాకృష్ణన్ గెలుపొందారు. ఆయనకు 452 ఓట్లు లభించగా ఆయన ప్రత్యర్థి బి సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు లభించాయి. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన అనంతరం మాట్లాడుతూ సిపి రాధాకృష్ణన్ ప్రతిపక్ష కూటమి ఈ ఎన్నికను భావజాలానికి సంబంధించిన పోరాటమని అభివర్ణించింది. దీన్ని బట్టి చూస్తే జాతీయతావాద భావజాలం గెలిచినట్లుగా స్పష్టమవుతుందని అన్నారు. ప్రతి భారతీయుడికి ఇది విజయమని అంటూ 2047 నాటికి వికసిత్ భారత్ సాధించేందుకు కలిసి పనిచేయాలని చెప్పారు. Every post is important, but every post has its own limitations. We have to understand that and we have to work within that framework. It is an ideological fight, but from the voting pattern we understand the nationalistic ideology as overwhelmingly victorious.